గాక దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృపగల నామంలో మరి యొక్క శుక్రవారం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన్ని నేను ఇంకొక పత్రిక చదివిన పత్రికలో అననీయ సప్ఫీరా గురించిన సంగతి చదివినప్పుడు ఆ మాటలు నాకు కొంచెం భయం వేసినవి, కానీ చెప్పాలి. ఈ వాక్యాలు వినడానికి అందరికీ ఇష్టం అవుతాం. ఎందుకంటే మనకి ఏ వాక్యాలు ఇష్టంగా ఉంటాయి? ఆశీర్వాదాల వాక్యాలు ఇష్టంగా ఉంటాయి, వాగ్దానాల వాక్యాలు ఇష్టంగా ఉంటాయి, దేవుణ్ణి స్తుతించడం ఆరాధించడం ఇష్టంగానే ఉంటుంది. కానీ శ్రమ, మరణం, సమస్య, శోధన బట్టి వచ్చే ఉగ్రత గురించి వినడం మనకి కష్టంగా ఉంటుంది, భయంగా కూడా ఉంటుంది. కానీ బైబిల్లో ఉన్నవన్నీ ఎందుకు రాయించి పెట్టారు? మనం నేర్చుకోవడం కొరకు, మనం గ్రహించడం కొరకు, మన జీవితంలో మనం అనుసరించి నడుచుకోవడం కొరకు. కనుక అపొస్తలుల సంఘం పరిచర్య చరిత్ర సంఘ ఆరంభంలో యేసు ప్రభు శిష్యులందరూ పరిచర్య ప్రారంభించారు. ఈ పేతురు గారు వీరిలో ఒక గొప్ప పరిచర్య బాధ్యత భారాన్ని తీసుకున్నారు. ఎందుకంటే శిష్యులందరూ అయిన పెద్ద అయిన ప్రభు వారు వెళ్ళిపోయే ముందు ఇతనికి ఒక మాట చెప్పారు: నీవు స్థిరపడి నీ సహోదరులందరినీ స్థిరపరచు, నీవు ధైర్యంగా ఉండు, నీ బండ మీద నా రాజ్యాన్ని కడతాను. అంటే నీవు నా పక్షంగా నిలబడితే నేను నీ పక్షంగా నిలబడతాను. ఇది పేతురుతో ప్రభు చెప్పిన మాట. సరే, సంఘం కట్టబడింది. ఆరంభంలో సంఘం అంతా ఒక మాట మీద ఉన్నారు. ఏంటి ఆ మాట? మనందరము సమిష్టిగా ఉన్నదంతా ఒక చోట కూడుకుని ఎవరికున్నది వారు తెచ్చుకుని అక్కడే అందరితో పంచుకొని మనం సంఘ పరిచర్య చేద్దాం. ఎందుకంటే సంఘం ఆరంభంలో శ్రమలు ఆరంభమైనవి. అప్పటికే క్రీస్తు ప్రభుని సిరివేసి చనిపోయిన తర్వాత క్రైస్తవులందరూ చెదిరిపోయారు. అలాంటి శ్రమలో ఉన్న కాలంలో ఈ బర్నబా అనే ఆయన ఒక మంచి ధనవంతుడు. యేసుప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు, ధనం కలిగిన వాడు కనుక అతను వ్యసనపడి వెళ్ళిపోయాడు అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఆ ధనవంతుడు ఈయన అని ఒక బుక్కులో నేను చదివాను. అది మరి బైబిల్లో మనం చూడం. కానీ యేసుప్రభు బ్రతుకున్నప్పుడు ఈయన ప్రభు దగ్గరికి వచ్చారు. కానీ ప్రభు చనిపోయిన తర్వాత తన కొలదంతా ప్రభు కొరకు ఇచ్చి పరిచర్య చేయాలని తీర్మానం చేసుకున్నాడు. నువ్వు పరలోక రాజ్యంలో ధనవంతుడు కావాలంటే నీ కొలదంతా పేదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించి అంటారు. ఈ ధనవంతుడైన యోసేపుని గురించి ఒక మాట పైన చూద్దాం. చూడండి, మనం ఈ 4వ అధ్యాయము 35వ వచనం. వారు ప్రతివానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయాను. కూప్రాలో పుట్టిన లేవీయుడగు యేసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమించు బర్నబా అని పేరు పెట్టబడి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదమున పెట్టెను. భూమి గలవాడే అంటే తను చాలా ఆస్తిపడు. ధనవంతుడైన యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు చూడండి. ఈ ధనవంతుడు చాలా ఆస్తి ఉన్నది. అప్పుడు తను ఏం చేశాడంటే తనకున్న భూమి అంతా అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి పరిచర్య చేయండి. ఎందుకంటే మీరు పరిచర్య చేయాలంటే తినడానికి కావాలి కదా. యేసు ప్రభువులను చేపట్టే పరిచర్య చేస్తా ప్రభు వెళ్ళేవారు. ప్రభుతో పాటు వీళ్ళు పోషించబడ్డారు, వీళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా పోషించబడ్డారు. కానీ ఇప్పుడు ప్రభు వెళ్ళిపోయారు, పరిచర్య చేయాలి. ఒకవైపు శ్రమలు, సంఘ భయము, పెద్దల భయము. ఎలా సంఘం స్థిరంగా దేవుళ్ళు ఉంటుంది అని అంటే వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ ఉండాలి. ఎవరైనా ధనవంతులు సపోర్ట్ ఉంటే
ఆర్థికమైన సహాయం ఉంటే వారికి దేవుని పరిచర్యకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది. అలాంటి సమయంలో దేవుడు యోసేపుని ఏర్పాటు చేసుకున్నాడు. యోసేపు తనకున్న భూమిని తమ్మేసి అపోస్తలుకి ఇచ్చి, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దేవుని పరిచర్య చేయండి. ఎప్పుడు ఇతడు తనకున్నదంతా అమ్మి సేవలో ఏకీభవించాడు, మిగిలిన వాళ్ళు కూడా వారికున్నది, ఇల్లు ఉన్నవాడు ఇల్లు అమ్మేసుకొని, పొలం ఉన్నవాడు పొలం అమ్మేసుకొని, పశు సంపద ఉన్నవాడు అవి అమ్మేసుకొని ఈ ధనమంతా తీసుకొచ్చి ఎవరికి ఇచ్చేవారు? అపోస్తలుకి ఇచ్చేవారు. అపోస్తలు అంటే ఎవరు? యేసు ప్రభు యొక్క శిష్యులు. అప్పుడు అక్కడ ఏమైందనంటే వీళ్ళేమో స్వార్థ పరిచర్య చేయడానికి వెళ్ళేవారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రార్థన చేసేవారు, పని చేసేవారు. ఉన్న వాళ్ళకి అందరికీ అక్కడ వంటలు వండి పెట్టేవారు, పెడతా ఉండేవారు. ఇలాగ సంఘం ఆరంభంలో ఉంది కనుక ఇప్పుడు సంఘంలో ఒక్కొక్కరు చేరుతున్నారు. చేరే కొద్దీ సంఘం అభివృద్ధి అవుతుంది. ఇది చూచిన అననీయ సప్ఫీరా అనే ఒక దంపతులు మనం కూడా మనకున్న పొలాన్ని అమ్మేసి మనం కూడా ఆ సంఘంలో చేద్దాం అని భార్యాభర్తలిద్దరూ అనుకున్నారు. అనుకుని ఆ మాటని అపోస్తలుల దగ్గర పెట్టి, మాకు ఒక పొలం ఉంది, అది మంచి రేటుకి అమ్మితే ఆ ధర బాగా వస్తే అది పట్టుకొచ్చి మీకు ఇచ్చి మేము కూడా సంఘంలో మీతో కలిసి మీ దగ్గరే ఉంటాం అని తీర్మానం చేసుకున్నారు. అదే సంగతి పేతురుకి అపోస్తలులకు కూడా చెప్పారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు భారంగా. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, అక్కడ 1,00,000 రూపాయలు ఉన్నది, కానీ 1,00,000 కంటే ఎక్కువ వచ్చేటట్లు చెయ్యి. ఎందుకంటే మాకు ధనం అవసరం. చాలామందికి పేదవాళ్ళకి ఆహారం పెట్టాలి, వస్త్రాలు కొనాలి, దిక్కులేని వాళ్ళని ఆదరించాలి, ఇంకా కొత్తగా సంఘంలో చేర్చుకోవడానికి స్వార్థ పరిచర్య చేసే వాళ్ళకి డబ్బులు పంపించాలి. కనుక ధనం అవసరమై ఉన్నది కనుక నేను సహాయం చేసి వారికి మంచి రేటు కలిసి సేరేటట్లు చేయి ప్రభు. మనం కూడా ఏదైనా సమస్య వచ్చి ప్రార్థించమని చేస్తాం కదా, అలాగే వాళ్ళు కూడా భారం కలిగి ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించారు. అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ధరకి ఆ పొలం అమ్ముడైంది. వాడు అనుకోలేదంత రేటు, అంత డబ్బు వస్తుందని. ఒక 50,000, 60,000, 1,00,000 లోపల వస్తుందో రాదో అని అనుకున్నారు. 1,50,000 వచ్చింది. అంత డబ్బు చూడొస్తానంట వారిద్దరికి ఏమొచ్చిందంట? ఆశ. ఈరోజు మన యొక్క విషయం ఏంటంటే ఆశ. ఆశ అనేది సహజం మానవుడికి. ఈ ఆశ ఎందుకు దేవునికి అంగీకారంగా లేదు? మనకు కూడా ఆశలు ఉంటాయి, దురాశలు ఉంటాయి, మంచి ఆశలు ఉంటాయి. ఆశ ఉండడం తప్పు లేదు, కానీ ఆ ఆశ దేవునికి అంగీకారంగా ఉందా లేదా అనేది మనం గమనించుకోవాలి. ఇక్కడ వీళ్ళిద్దరూ ఏం చేశారనంటే, ఇంత డబ్బు చూడడంతోనే ఇక్కడ రేట్ ఎంత లేదు కదండి, ఇక్కడ ఎకరం పొలం 1,00,000 లోపలనే ఉంది, మా వస్తే 1,00,000 వచ్చిందంటే అందరూ నమ్మేస్తారు. కానీ ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? ఇంకా 50,000 ఎక్స్ట్రా వచ్చింది కనుక 50,000 ఇచ్చేద్దంటే మనం దాచుకుంటాం. ఈ 1,00,000 వచ్చిందని చెప్పి పట్టుకెళ్ళి మనము అపోస్తలుల పాదాల దగ్గర పెడదాం, అది ఇచ్చేసి మనం వాళ్ళు చేద్దాం. ఈ 50,000 ఎందుకు అనంటే, ఏమో ఈ సంఘం ఎంతకాలం ఉంటుందో, వీళ్ళు ఎంతకాలం ఉంటారో, వాళ్ళు రేపు పొద్దున మనకు అక్కడ కొట్టకపోతే మనం వచ్చేస్తే మరి మన బ్రతకడానికి డబ్బులు కావాలి కదా అని అనుకుని వీరు వారి సొమ్ములో కొంత దాచుకుని ఇది పట్టుకుని పేతురు దగ్గర పట్టుకొచ్చారు. ఇప్పుడు మన పాఠంలోకి వస్తామండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము ప్రారంభం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్ఫీరాతో ఏకమై పొలం అమ్మాను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల మీద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించెను? నీవేమని ప్రమాణం చేసుకున్నావు? ఏమని తీర్మానం చేసుకున్నావు? ఈ పొలమంతా అమ్మి వచ్చిందంతా నేను అపోస్తలుల పాదముల మీద పెట్టి
నేను సంఘంలో చేర్చబడతాను అని నువ్వు అనుకున్నావు. మేము నిన్నేమి అమ్మి పట్టుకొచ్చామని నేను చెప్పలా నీకు, కానీ నువ్వు అనుకున్నావు. అందుకనే మోషే ఒక మాట రాస్తాడు, మీరు దేవునికి ఇలాగ ఇస్తాము మొక్కుబళ్ళు అని అనుకోవద్దు. అనుకున్నారంటే అనుకున్నది చేయకపోతే అది మీకు శాపం అవుతుంది అంటాడు. అనుకోకూడదు. అనుకున్నామనంటే అది ఎంత కష్టమైనా సరే చేయడానికి ప్రయాసపడాలి. ఇక్కడ వీళ్ళు అనుకున్నారు. ఇప్పుడు పేతురు అంటున్నాడు, అననీయ పొలం నీదే, డబ్బు నీదే, నిన్ను దేవుడేమి ఇమ్మని అడగలా, అలాగే మేము అడగలా. కానీ నువ్వు అనుకుని నీవు ఇస్తాను అని దేవుని దగ్గర పరిశుద్ధాత్మతో ఒప్పందం చేసుకున్నావు. మనుషులతో కాదు నీ ఒప్పందం, నువ్వు దేవునితో ఒప్పందం, దేవుని ఆత్మతో ఒప్పందం చేసుకున్నావు. ఇంతకే అమ్మేవా అంటే దేవుడు అంటే అవకాశం ఇస్తాడు ప్రతి వాళ్ళకి. ఇస్కరియోతుకి కూడా అవకాశం ఇచ్చాడు. నాతో ఉన్న మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నప్పుడు అని తెలుసు, అప్పగించేది నేనేని. కానీ అవకాశాన్ని ఇస్కరియోతు సద్వినియోగం చేసుకోలేదు, దిద్దుకోవడానికి ఇష్టపడడం. ఈ దినాల్లో చాలామంది వింటారు దేవుని మాటలు, కానీ దిద్దుకోవడానికి ఇష్టపడరు. ఇక్కడ అననీయ పేతుడు అడిగిన వెంటనే తన హృదయంలో తెలుసు, నేనంతా పట్టుకు రాలేదు, నేను కొంత దాచుకొని తెచ్చానని. అననీయ అనుకున్న ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో ముందుగానే ఆ సంగతిని తెలియజేశాడు. అందుకనే ఇంతకే అమ్మిదిరా, ఇంతకే అమ్మిదివా అనే మాటని ఇక్కడ ఒక ప్రశ్న వేసినప్పుడు అప్పుడు వెంటనే ఇతను ఏం చేయాలంటే తప్పు అయిపోయిందండి అని దిద్దుకుంటే బాగుండను. చదువుదాం. భార్య ఎరుకనే అంటే ఏకీభవించింది భార్య కదండి. ఇప్పుడు భార్య ఏమన్నారండి, ఏమండి మనం ఇచ్చేద్దాం అనుకున్నాం కదా, ఇచ్చేద్దామండి, కానీ మరలా మనం ఇలాగా చేస్తే దేవునికి సేవకులకి విరోధంగా పాపం చేస్తున్నాడు అవుతాం కనుక అలా వద్దండి అని చెప్పాలి. కానీ ఈమె కూడా ఏం చేసిందండి, ఏకీభవించింది. మనం ఏ విషయాల్లో భర్తతో ఏకీభవిస్తున్నాం? దేవునికి ఇష్టమైన ఆశీర్వదకరమైన పనుల్లో ఏకీభవిస్తున్నామా, దేవునికి వ్యతిరేకంగా ఉండే పనుల్లో మనం భర్తలతో ఏకీభవిస్తున్నామా? ఏమండి దేవుడు భర్తల మాట వినమన్నారు కదండి అంటారు. నేను అలా చెప్తే వినమన్నాడు, కానీ నీ రక్షణ అనుభవం నువ్వు వినకపోతే కోల్పోయేది నీవే. నీ రక్షణ అనుభవం ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోయేది నీవే. ఏ విషయాల్లో వినాలి, ఏ విషయాల్లో వినకూడదో నీ అంతరాత్మ నీకు చెప్తుంది. ఏది తప్పో ఏది ఒప్పో పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తాడు. మనం ఇది తప్పండి, ఆరాధనకు మీరు వెళ్ళకపోవడం తప్పు, నన్ను వెళ్ళొద్దనడం మరి తప్పు. ఆరాధనకు వెళ్ళడానికి మీకు అవకాశం లేదని మీరు రాకపోవడం తప్పు, నన్ను వెళ్ళనివ్వకుండా నన్ను ఆటంకపరచడం మరి తప్పు. ఎందుకు అనంటే ఆశ. ఈరోజు సబ్జెక్టు ఆశ. ఆశించి పేతురు ఇంకేమంటున్నారో ఆలోచన చేద్దాం ఒకసారి. వాక్యం కోసం చూడండి 3వ వచనంలో, అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించాను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని వారితో చెప్పాను. అది నీదే, అమ్ముకున్న డబ్బు నీదే, దాచుకున్న డబ్బు నీదే. కానీ ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో అబద్ధం ఆడావు? దేవుడు మన హృదయాంతరంగం నుండి ఆలోచన ఎరిగిన దేవుడు,
మన మాటలను వింటున్న దేవుడు, మనం చేసే క్రియలను చూస్తున్న దేవుడు. ఆయన చూచువాడు, వినువాడు. మన హృదయాలను మన హృదయాల కంటే తలపు రాకముందే ఆయన మనం ఏం తలస్తున్నాం ఆయన తెలుసు కనుక ఎందుకు మీరు అలా చేశారంటే అప్పుడు ఏం చేయాలన్నమాట అండి. అన్నయ్య తప్పు అయిపోయిందండి. ఏదో మా ఆవిడంటే ఆశపడ్డాను. ఇప్పుడు నీ మీద అమ్మ పెట్టినట్టుగాను ఆదాం పెట్టినట్టుగాను వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం కూడా పెడతా ఉంటాం. వాళ్ళ మీద వీళ్ళ మీద. మా పిల్లలు మంచివాళ్ళు కానండి, వాళ్ళ పిల్లలేనండి. అసలు మేము చెయ్యాలనుకోలేదు కానండి, ఆవిడ శోధించేసిందండి. అసలు నువ్వు స్థిరంగా ఉంటే ఇంకోటి జోలి నీకెందుకు? నువ్వే ఆదర్శవంతంగా ఉండు. ఇంకోటి సంగతి నీకొద్దు. నిన్ను చూసిన వారు ప్రభువుని నీలో చూసేటట్లుగా నువ్వు ప్రభు కొరకు జీవించు. ఇక్కడ అననీయకి అవకాశం ఇచ్చాడు దేవుడు, కానీ అతడు దిద్దుకోవడానికి ఇష్టపడలేదు. ఏమైంది తత్ఫలితము అని అంటే వెంటనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచిరి అనే మాటను ఇక్కడ ఉపయోగిస్తున్నాడు ఆయన. 5వ వచనం చూడండి. అననీయ ఈ మాటలు వినచునే పడి ప్రాణం విడువగా విన్న వారికి అందరికీ మిగుల భయము కలిగను. ఇంకా ఏమి ఆయన ఎలాగన్నారంట, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని మీరు దుఃఖ పెట్టారు, లేదా ఎందుకు పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా అబద్ధం ఆడారు అనడంతోనే వెంటనే అలా పడిపోయి చనిపోయాడు. ఏది ఆశించండి? డబ్బు ఆశించి. ఇంటికాడ ఏమైనా డబ్బులు వీళ్ళు మరలా ఆ డబ్బు ఎక్కువ చూడాల. పాపం సభ్యులు అమ్మకేం తెలియదు. ఇద్దరింటికాడ రిహార్సల్ వేసుకున్నారు కదా. అదే మాట 7వ వచనం చూడండి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చి, ఇద్దరు కలిసి వచ్చి తీర్మానం చేసుకున్నప్పుడు ఇద్దరు ఎందుకు కలిసి రాలేదు? ఏమండి, డబ్బులు ఇస్తామని చెప్పినప్పుడు ఇద్దరు వచ్చారు. ప్రార్థనకు రోజు ఇద్దరు వచ్చేవారు. కానీ ఇవాళ ఆయనే వచ్చాడు, ఆవిడ 3 అంటే రియాక్షన్ ఎలా ఉంటుందో అనుకుందనమాట. 3 గంటల తర్వాత వచ్చిందంట నెమ్మదిగా. ఈ పరిస్థితులను చక్కబడిపోతే ఏమీ అనుమానం లేకుండా అక్కడ ఏం జరిగిందో ఏంటో వెంటనే ఒకడు ఏమైనా అంటే దాని గురించి మనం నేను బాధపడలేము అని అనుకుని ఈమె తీరిగ్గా 3 గంటల తర్వాత వెళ్ళిందంట. పేతురు గారు ఆవిడ ప్రశ్నిస్తున్నాడు. 8వ వచనం. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? మనం ఎవరితో ఏ విషయంలో ఏకీభవిస్తున్నాం? సభ్యుల భర్తతో దేవునికి ఇచ్చే విషయంలో, తీర్మానం చేసుకునే విషయంలో తప్పు చేస్తున్నప్పుడు ఏకీభవించకూడదు. కోరహు కుమారులు తండ్రితో ఏకీభవించలేదు. కోరహు భార్య తన భర్తతో ఏకీభవించలేదు. కోరహు దేవునికి, మోషేకి, అహరోనుకి విరోధంగా కొంతమందిని పోగు చేశాడు. పోగు చేసి దేవుని యొక్క ప్రజలను తిరుగుబాటు చేసేవారిగా చేశాడు. అందుకు మోషే చాలా బ్రతుకులాడతాడు. అయ్యలారా అలా చేయబాకండి, అందరం కలిసి వచ్చాం, అందరూ ఐక్యతో కలిసి వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి, మీరు ప్రజలను అలాగూ పాడు చేసి తిరుగుబాటు చేసేవారుగా చేయొద్దు అని చాలా బ్రతుకులాడాడు. కానీ వారు మోషే మాట వినలేదు. కోరాహు, అబీరాము, దాతాను వీళ్ళ 3 కలిసి కొంతమందిని మోషేకి వ్యతిరేకంగా తయారు చేశారు. ఒక పార్టీని, ఒక గుంపుని. మోషేకు కోపం వచ్చింది. నేను దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు కాకపోతే, మీరే దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అయితే దేవుడే మీకు నాకు తీర్పు తీర్చుగాక అని చెప్పి, దేవా వీడి యొక్క వ్యతిరేకతను బట్టి వీరు ఏమాశించి
నీవే నాయకుడివా, నాయకత్వాన్ని ఆశించి నీవే నాయకుడివా, మేము నాయకుడు కదా, నీవే నడిపిస్తావా, నీవే లీడర్వా, మేము కాదా అని మోషే మీద తిరగబడ్డారు. భూమి నెర విడిచి మింగేసిందండి. దాతాను కుటుంబం, అభిరాము కుటుంబం మింగివేసింది. కానీ కోరహు ఒక్కడే వెళ్ళాడు మింగివేసిన వారిలో నెరలోకి, భూమిలోకి. కోరహు కుమారులు, కోరహు భార్య వెళ్ళదు. ఎందుకు? సపేరాగా ఆమె ఏకీభవించలేదు. సపేర్ వలె తన భర్తతో తన పిల్లలకు చెప్పింది, మీరు మీ తండ్రితో ఈ విషయంలో ఏకీభవించొద్దు. ఇది దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి విరోధమైనది కనుక మనం అలాంటి విషయాలకు ఏకీభవించకూడదు. అలాగూ తన పిల్లలను ఆ శపితమైన వారితో ఏకీభవించకుండా పెంచింది కనుక వారు గొప్ప గాయకులైంది. చాలా చక్కటి కీర్తనలు రచించారు వాళ్ళు. మన జీవితంలో మనం ఎవరితో ఏకీభవిస్తాము, ఏది ఆశించి ఏకీభవిస్తున్నాం అనే సంగతిని మనం మొదట గమనించవలసిన వారంగా ఉన్నాం. కనుక ఇక్కడ సపేరా, అననీయ డబ్బు ఆశించి ఏం కోల్పోయారండి? ప్రాణాన్ని కోల్పోయారు. ఇప్పుడు డబ్బు అక్కడే ఉంది. మళ్ళా డబ్బు చూసారా మనం? మన ప్రాణం పోతే మనం ఎంత సంపాదించుకున్నా దాన్ని చూస్తామా? అది మనకు కూడా వస్తుందా? కనుక విలువైన దాన్ని కోల్పోయారు. దేవుడిచ్చిన గొప్ప రక్షణ అనుభవంలోకి వచ్చిన వారు కేవలం ధనాన్ని ఆశించి వారితో సహవాసం కలిగి కొంతకాలం దేవుని పరిచర్య చేసే అవకాశం దాన్ని కోల్పోయారు. కొంతకాలం భూమి మీద జీవించే జీవితాన్ని కోల్పోయారు. ఎందుకు అనంటే ధనాన్ని ఆశించి దేవునికి విరోధంగా మాట్లాడి వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోయారు. నెంబర్ 2, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము. ఇక్కడ ఆకాను అనే అతడు ఏం ఆశించాడంట? 19వ వచనం చూడండి. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నేను వేడుకొంటున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసేది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రములను, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఇదిగో ఆ డేరా మధ్య భూమిలో దాచబడినవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసేదంతయు ఒప్పుకొనెను. ఇప్పుడు వీళ్ళు ఎరుకో పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్నదంతా నాశనం చేయండి, అది ఏది ఆశించదు, అక్కడ ఏది ఆశించదు, ఏది తీసుకురావద్దు అని చెప్పాడు. ఎవరు? సమూయేలుకి చెప్పాడు దేవుడు. సమూయేలు ద్వారా సౌలుకి చెప్పాడు. యెహోషువ ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి చెప్పాడు. మోషే ద్వారా చెప్పాడు. వీళ్ళు ఏమీ ముట్టుకోవద్దు, అది కాల్చేసి వచ్చేయండి అంతే, దాన్ని ఏం ముట్టుకోవద్దు అని చెప్పాడు. కానీ ఆకాను ఏం ఆశించాడంట? వెండి బంగారాన్ని ఆశించి, షినారు వస్త్రాలను ఆశించి తెచ్చుకుని ఏం చేశాడంట? తన గుడారంలో దాచుకున్నాడు. ఇతడు ఒక్కడే దాచుకుంటే, ఇతడు ఒక్కడే శపించబడితే వేరేగా ఉండేది. వీళ్ళు హాయి పట్టణానికి మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ చచ్చిపోతున్నారు, ఊడిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని యెహోషువ పెద్దలందరూ కలిసి ఉపవాసం ఉండి దేవుని ముందు, మందసం ముందు ఏడుస్తామంటారు. ఏడుస్తా ఉన్నప్పుడు, ఇదిగో మీ సమాజంలో అవిధేయత జరిగింది, మీ సమాజంలో పాపం జరిగింది, అందుకని నేను మీకు సహాయం చేయడం. అప్పుడు ఏంటి పాపం అని ఆలోచన చేసి అప్పుడు అడిగినప్పుడు ఒక్కొక్కరిని అడుగుతూ వచ్చాడు. వచ్చేటప్పటికి ఎవరో గోత్రం వచ్చిందనంటే ఈ ఆకాను యొక్క తల్లిదండ్రుల గోత్రం కానించి
వచ్చిన తర్వాత ఆకాన్ పేరు వచ్చింది. ఆకాన్ అడుగుతాడు, ఏం చేశావు నా కుమారుడా, చెప్పు నా దగ్గర అంటే చెప్పాడు. చెప్పినప్పుడు ఏం జరిగిందంటే తెలుసా, నేను ఇది ఆశించి తెచ్చుకున్నాను. 24 వచ్చిన చెప్తున్నాను చూడండి. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జరము కుమారుడైన ఆకాను, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందడారాలను, వారికి కలిగిన సమస్యను పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చింది. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నేను బాధపరచగా ఇశ్రాయేలులందరూ వారి వారి రాళ్లతో చావకొట్టిరి. ఇప్పుడు ఈ ఆశించింది ఆకాని జీవితానికి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. దేవుని యొక్క మాట వినడం దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క మాట వినకపోతే దేవుని యొక్క శాపం మన మీదకి వస్తుంది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం నుంచి మనం గమనించాలి. అది 26 వచనం ఉంటుంది అన్నమాట. చూడండి, వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను, ఇప్పుడు వీళ్ళు సంపాదించిన అన్ని కూడా దాంట్లో పడేశారు. సంపాదించింది ఏమైనా పట్టుకెళ్ళాడా, ఏమైనా అనుభవించారా? కనుక దేవునికి విరోధంగా నువ్వెందుకు ఈ పాపము చేసి తిని యెహోషువ చెప్తున్నమాట. కనుక మనం ఇప్పుడు సభ్యరా దేవునికి విరోధంగా పాపం చేసిన కారణాన్ని బట్టి అననీయ సభ్యరాలకి వారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఆకాను దేవునికి విరోధంగా పాపం చేసిన కారణాన్ని బట్టి అతడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. నెక్స్ట్ సంఖ్యాకాండము 31వ అధ్యాయము 16వ వచనం. బిలామును గురించిన సంగతి మనకు తెలుసు. దేవుడు నేను ఆశీర్వదించిన వారిని నువ్వు శపించకూడదు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్తాడు. కానీ ఏమి ఆశించి అంటారు, నీకు సన్మానం చేస్తాడు, ధన ఘనతలు ఇస్తాడు, వెండి బంగారాలు ఇస్తాడు, ఎందుకు నువ్వు వద్దనుకుంటున్నావు అని చెప్పి బిలాముకి ఆ వచ్చిన పెద్దల్లో అధిపతులు అన్నప్పుడు ఆశ కలిగింది. దేని మీద ఆశ అండి? సన్మానాల మీద ఆశ. సన్మానాల్ని ఆశించి అప్పుడు దేవుడికి అర్థమైంది మీకు ఆశ ఉంది వెళ్ళాలని. మరలా అడుగుతాడు, నేను అలా బ్రహ్మ సరే వెళ్ళని చెప్పి కత్తిచ్చి తోటలు పంపించాను. అది మీకు చాలాసార్లు చెప్పాను. గాడిద కన్నులు తెరబడ్డాయి, బిలాము కన్నులు పోయబడ్డాయి. గాడిద నోరు తెరవబడింది దేవుని స్తుతించడానికి, బిలాము నోరు పోయబడింది. ఎప్పుడు దేవుడు బిలాము యొక్క కన్నులు తెరిచాడు అప్పుడు దేవుని దూతం చూచాడు. తన తప్పును తెలుసుకుని వెనక్కి వెళ్తానన్నాడు. కానీ వద్దు, నేను చెప్పింది చేయొద్దే, నీవు ఇశ్రాయేలుని శపించడానికి వీల్లేదు, వారిని ఆశీర్వదించంటాడు. సరే, బిలామేమో బలిపీటలు కట్టాడు, బలి అర్పించాడు. కానీ ఆశీర్వాదాలు ఎవరికి వెళ్ళి? ఇశ్రాయేలుగా. ఇశ్రాయేల్ అక్కడ నక్షత్రం అక్కడ ఉన్నది. యాకోబు నక్షత్రం నేను చూచి తిని, ఇశ్రాయేల్ యొక్క సర్వ మహోన్నతుడు గొప్పవాడు. ఈ సంగతులను ప్రవక్త చెప్తాడు. బేయోరు కుమారుడైన బిలాము కన్నులు తెరవబడిన తర్వాత చెప్పిన మాటలు అంటాడు. బిలాము, బాలాకు రాజు 7 మార్లు నాతోటి బలిపీటలు కట్టించాం, 7 కోడిని బలి అర్పించాం. కోడి తోడ, కోడి కాదు. కానీ ఆశీర్వాదాలను ఆయన శపించబట్టి నువ్వేం చేసావు? ఆశీర్వదించావు. దేవుడు శపిస్తే నేను శపిస్తే మాకు శాపాలు ఎలా అంటే, దేవుడు శపిస్తే శపించబడతారు, మనుషులు శపిస్తే శపించబడరు, దేవుడు శపిస్తే శపించబడతారు. అలా అయితే ఓ పని చేయి, వారు పాపం చేసేటట్లు నువ్వు ప్రోత్సహించు. వారు వెళ్ళే ఆ కొలంలో అందమైన అమ్మాయిని పెట్టు, వాళ్ళని చూసి ఆశించి వాళ్ళతో పాపం చేస్తారు. వారికి నువ్వు నీ దేవతకి బలి అర్పించినప్పుడు వాళ్ళ ద్వారా వాళ్ళని పిలువు, వాళ్ళు వచ్చి భోజనం చేస్తారు. దేవుడికి అసహ్యమైన ఈ 2, 1 విగ్రహారాధన, 2 వ్యభిచారం. ఈ 2 పాపాలు నువ్వు చేయిస్తే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చి వాళ్ళు చేస్తానని చెప్పాడు. అలాగే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చి మరి అనేక మంది చనిపోయారు. ఈ సలహా ఇచ్చింది ఎవరు? బిలాము.
ఇప్పుడు చదవండి. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండెను కదా. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతకనీయుడి. ఎందుకు వీరికి ఈ యొక్క మానవ వచ్చింది అని అంటే ఏం ఆశించండి పిల్లలు? ఈ యొక్క చెడ్డ ఆలోచించి చెప్పాడు. ధన ఘనతలను సమ్మానాన్ని ఆశించి దాని ద్వారా ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులు అవ్వడానికి ఇతర కారకులయ్యారు. అందుకని మన ద్వారా ఇతరులు ఆశీర్వాదకారకులుగా ఉండాలి, కానీ మనల్ని బట్టి ఇతరులు శాపగ్రస్తులుగా ఉండకూడదు. ఇంకొక మాట, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం 2-3 వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14, 15, 16 వచనం చదువుదాం. ఇక్కడ ఇస్కరియోతు యోధ కదండి. ఏం ఆశించండి? డబ్బు సంచి చేతిలోకి వచ్చింది కానీ మనసుకు శాంతి లేదు. దేవుడు ఇస్కరియోతు యోధలో సాతాను ఉన్నాడని తెలిసి కూడా ఎందుకు చేర్చుకున్నాడో అంటారు చాలా మంది. మనలో కూడా పాపం ఉందని తెలిసి మనల్ని చేర్చుకున్నాడు. అంటే ఇస్కరియోతు యోధనే కాదు, మనము అవిధేయమని తెలిసి కూడా మనం చేర్చుకున్నాడు. మనలో దేవునికి అవిధేయకరమైన ఆలోచన ఉన్నాయని తెలిసి కూడా మనం చేర్చుకున్నాడు. ఎందుకు అని అంటే మనం మార్పు చెందుతామని ఆశించి మనకు అవకాశాన్ని, సమయాన్ని ఇస్తున్నాడు. ఇస్కరియోతు యోధ ఏది ఆశించి వచ్చాడు? డబ్బు ఆశించి వచ్చాడు. ఆ డబ్బే ఇచ్చాడు ఆయనకి. కానీ అతను మార్పు చెందన ఆశించి ఎంత డబ్బు సంపాదించుకున్నాడు, ఎంత ధనం సంపాదించుకున్నాడు. ఎందుకంటే యేసుప్రభు లెక్కలు అడగలే. ఇప్పుడు సొమ్ము సంచిలో ఉన్నది దోచుకుంటూ ఉన్నాడు అన్న సంగతి ఆ అత్తలో ఉండి పగలబెట్టినప్పుడు ఎందుకు ఇంత వేస్ట్, అమ్మితే పేదలకు ఇస్తే చాలా డబ్బు వస్తుంది, ఇది ఇలా పాడు చేయడం ఎందుకు అని అంటే పేదల మీద వీడికి ప్రేమ ఉండి కాదు, వాడు దొంగ ఏంటి దోచుకొని చున్నాడు కనుక సొమ్ము సంచిలో నుంచి అంటారు ప్రభు అన్నమాట. అయినా ఎప్పుడు అడగాలి అంటే అవకాశం ఇస్తారు ప్రభు ప్రతి వాడికి. దొంగకే కానీ, వ్యభిచారికే కానీ, నరహంతకుడికి కానీ ఎప్పటికైనా సరే అవకాశం ఇస్తాడు. ఎందుకంటే మార్పు చెందుతారని. ఎంతకే మార్పు చెందకపోతే మరణానికి అప్పగిస్తాడు. ఇతడు డబ్బులు తెచ్చుకోవాలన్న సంగతి ప్రభు తెలుసు. అందుకే మీలో నన్ను ఒకడు అప్పగిస్తారు అన్న మాట ప్రభు చెప్పారు. అప్పగిస్తాడంటే ఎవరు అప్పగిస్తాడో వాడు తెలుసు. కానీ వాడికి అవకాశం ఇచ్చిన వాడు ఏం చేయలేదన్నమాట అండి, దిద్దుకోలేదు. ఇప్పుడు పేతురు అడిగాడు. అడిగినప్పుడు అననీయ కానీ సభ్యులు కానీ దిద్దుకుంటే మనం వచ్చేది కాదు. యెహోషువ అడిగాడు. అడిగినప్పుడు అతడు ముందే చెప్పుంటే వీళ్ళకి మనం వచ్చేది కాదు. ఎప్పుడంటే వీళ్ళు చనిపోయిన తర్వాత, యుద్ధంలో నష్టపోయిన తర్వాత, వాళ్ళ దేవస్థానంలో ఏడ్చిన తర్వాత, చాలా వేదన వారందరూ ఏడుస్తారు ఉదయం నుంచి సాయంకాలం దాకా. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, మనం ఎక్కడ పాపం చేసాము? సౌలా వాళ్ళందరినీ చంపేస్తున్నానంటే బలిసిన ఎడ్లని గొర్రెలు తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నామని అడుగుతాడు సమయాలు. దేవునికి బలి అర్పించాలని తెచ్చానంటాడు. దేవునికి కావాల్సింది ఇవి కాదు, దేవుని మాట వినడం కావాలి దేవునికి. గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును బట్టి ఆయన సంతోషించడం, యెహోవా మాట వినుటే ఆయన సంతోషించడం. కనుక దేవుడిని సంతోష పెట్టాలనేవాడు దేవుని మాట వినాలి, దేవుడు చెప్పినట్లుగా జీవించాలి, దేవుని సంతోష పెట్టాలి. లోకాన్ని, మనుషుల్ని సంతోష పెట్టాలని అనుకున్న వాళ్ళు వారి యొక్క ఆత్మీయ జీవితం, శరీర సంబంధమైన మరణం గురించి బైబిల్లో రాయడలా. మనం ఒకవేళ శరీర సంబంధమైన మరణాన్ని కలిగిన మనకి కృపకాలంలో ఉన్నాం కనుక శరీర సంబంధమైన మరణాన్ని గురించి చెప్పలేదు, కానీ నీ ఆత్మ నశించిపోతుంది. దీంట్లో రెండో మరణం అంటారు. ఆ పాపము, ఆ శాపము మన మీద మనకి మరణము రాకముందే మనం దిద్దుకోవడం కొరకు దేవుడి వాక్యాన్ని మన కొరకు రాయించి ఉంచారు. యుగాంతమందున్న మన బుద్ధి కలుగుటకు దృష్టాంతములుగా వ్రాయబడి ఉండేను అని అంటుంది.
మన జీవితంలో దిద్దుకోవడానికి ఇష్టపడాలి. ఇస్కరియోతు యూదాకి దేవుడు ఇచ్చిన అవకాశం. 15వ వచనం, ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించేలా నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. అండి, ప్రభుతో తిన్నాడు, ప్రభుతో తిరిగాడు, ప్రభు యొక్క ప్రేమ చూచాడు, ప్రభు యొక్క శక్తి ఏంటో అద్భుతాల్లో చూచాడు. అయినా అతను ఏం రాలేదన్నమాట అండి, మార్పు రాలేదు. చాలామంది జీవితంలో కూడా ఇంతే. దేవునితో సహవాసం చేస్తారు, ప్రార్థనకు వెళ్తారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానీ దేవుడు కోరుకునే మార్పు రాకపోతే మన ఆత్మీయ జీవితం వల్ల మనకేమీ ప్రయోజనము లేదు. కనుక మన ఆత్మీయ జీవితం మనకు ఆశీర్వదకరంగా ఉండాలి అని అంటే మనము దేవునికి అంగీకారమైన వారంగా ఉండాలి. బలహీనతలు అవి చిన్నవే కావచ్చు, పెద్దవే కావచ్చు. దిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అతిక్రమం చేయవాడు వర్తిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం. మన జీవితంలో ఒప్పుకోవడం, విడిచిపెట్టడం అనేది నేర్చుకున్నప్పుడు మనం కనికరించబడతాం. కనికరించమంటే మళ్ళా చేయకూడదు, ఇకను పాపము చేయకూడదు. మన జీవితంలో మనం ఏది ఆశిస్తున్నాం? డబ్బుని ఆశించి వీళ్ళందరూ ఏం పోగొట్టుకున్నారండి? ప్రాణంతో పాటు పరలోకాన్ని పోగొట్టుకున్నారు. 12 సింహాసనాల మీద ఒక సింహాసనం మీద కూర్చుండే పదవి పోగొట్టుకున్నాడు. 12 పునాదుల మీద అపోస్తలులు 12 మంది పేర్లు వ్రాయబడి ప్రాణంలో చదువుతున్నాం. అది పోగొట్టుకున్నాడు. 24 సింహాసనాల్లో ఒక సింహాసనం మీద కూర్చుంటే స్థితిని కోల్పోయాడు. దేని గురించి ఏది ఆశించి? డబ్బు ఆశించి, 30,000 రూపాయలు ఆశించి ఎంత ఉన్నతమైన స్థాయిని కోల్పోయాడు. ఆకాను ఆ శీలాల వస్త్రాలను ఆశించి కుటుంబాన్ని కోల్పోయాడు. కోరాహు పదవిని ఆశించి తన ప్రాణాన్ని కోల్పోయాడు. మన జీవితంలో ఒకవేళ మనం ఆశించి మనం ఏం కోల్పోతున్నాం? ఈ లోకంలో దేన్ని ఆశించి మనం దేన్ని కోల్పోతున్నాం? ఒకవేళ లోక సంబంధమైన మర్యాదను ఆశించి దేవుని సహవాసాన్ని కోల్పోతున్నామా? లోక సంబంధమైన ధనాన్ని ఆశించి దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నామా? లోక సంబంధమైన స్నేహాన్ని ఆశించి పరిశుద్ధుల సహవాసాన్ని కోల్పోతున్నామా? ఈ లోకములో ఎవరితో ఏదో ఆశించి మనకున్నది మనం కోల్పోతున్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ఇంకా భూమి మీద ఉండి దేవుణ్ణి ప్రార్థించడానికి, దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనం నమ్మకంగా యథార్థంగా ఉండి నిత్య జీవానికి వారసులుగా ఉండడానికి దేవుడు తన కృపా సహాయం మనకు అందరికీ అనుగ్రహించారు కాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు 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 స్తోత్రములు. దేవానని సభ్యురాలు అయ్యా డబ్బును ఆశించి వారి ప్రాణాన్ని కోల్పోయారు. ఆకాను వెండి బంగారాలను, శీలాల వస్త్రాలను ఆశించి తన కుటుంబంతో పాటు తన ప్రాణాన్ని కోల్పోయాడు. కోరహు నాయకత్వాన్ని ఆశించి తన ప్రాణాన్ని, తన కుటుంబాన్ని కోల్పోయి తన మరణం తన చేతులారా తన నోటి మాటతో తెచ్చుకున్నాడు. ప్రభువా, బిలాము భూ సంబంధమైన ఐశ్వర్యాన్ని, సన్మానాన్ని ఆశించి ఇశ్రాయేలు ప్రాణం కోల్పోవడానికి కారకుడై అతడు శాపగ్రస్తుడిగా మరణించాడు. ఇలా బైబిల్లో మేము ఎంతో మందిని చూసినప్పుడు ప్రభువా, వారు ఆశించి కోల్పోయినది ఈ లోకంలో ఎందుకు ఉంది? ఈ డబ్బు, ఈ ధనము, ఇది. కానీ పరలోకాన్ని కోల్పోతున్నామన్న సంగతి వారికి తెలియక ఈ లోక సంబంధమైన దాన్ని ఆశించి ఉన్నతమైనది కోల్పోయాం. ప్రభువా,
మేము అలాగూ కోల్పోకుండా మా భక్తిలో మా విశ్వాసములో ప్రభువా మేము నీకు ఇష్టలుగా శ్రేష్టమైన భక్తి మార్గంలో జీవించుటకు సహాయం చేయండి. దుష్టుడైన సాతాను మమ్మల్ని ఏ విధంగా శోధించినను ప్రభువా వాడి శోధనకు మేము గురి కాకుండా, వాడి శోధనకు ఎక్కడ మేము అవకాశం ఇవ్వకుండా, అది డబ్బే కావచ్చు, బంగారమే కావచ్చు, నేత్రాశే కావచ్చు, జీవపు డమ్మమే కావచ్చు, ఈ భూ సంబంధమైన దేన్ని ఆశిస్తున్నాము ప్రభువా, అది మమ్మల్ని నీ నుండి దూరం చేస్తే అది మాకొద్దు. ప్రభువా, నీవు లేనిదే ఈ లోకంలో మాకు ఏమి ఉన్నవన్నీ ఉన్నాయి. నిన్ను కలిగి ఉండడమే గొప్ప భాగ్యం, నీతో జీవించడమే గొప్ప ధన్యత, నీ రాజ్య వారసులుగా ఉండడమే మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యముగా మేము ఇచ్చి నీ కొరకు ఈ లోకంలో నమ్మకముగా బ్రతుకుటకు సహాయం చేయండి. ప్రభువా, ఈ రోజుల్లో ఎంతమంది ఏవో ఆశించి వారి యొక్క జీవితంలో విలువైనవి కోల్పోతున్నారు. దేవా, మా బ్రతుకులో మేము అలాగూ లోకంలో లోకాన్ని ఆశించి ప్రభువా పరలోకాన్ని కోల్పోయి పరిశుద్ధంతో జీవించే జీవితాన్ని కోల్పోయేవారుగా కాక నీతో నిత్యము నిలకడగా నీ కొరకు ఈ లోకంలో జీవించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయం మా అందరికీ దయచేయండి. మానవులము మట్టి వారం ప్రభు, ఈ లోకం మమ్మల్ని ఏదో విధంగా శోధిస్తూనే ఉంటున్నాడు శోధకుడు. ఈ శోధన నుండి మమ్మల్ని విడిపించండి ప్రభువా. పరలోకం మీద మా మనసు ఉంచండి. పరిశుద్ధుల సహవాసం కొరకు ఈ లోకములో మేము నిత్యము ప్రభువా నీ వాక్య ధ్యానములో ప్రార్థనలో స్థిరముగా నిలకడగా మేము జీవించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి. మా ప్రతి అక్కరాన్ని కొరకల నామములో తీర్చండి ప్రభు. శ్రమలో ఉన్న వారిని జ్ఞాపకం తెచ్చుకోండి. వారి శ్రమలో వారికి కావాల్సిన నెమ్మదిని దయచేయండి. రుణ భారాలతో ఉన్న వారిని జ్ఞాపకం తెచ్చుకోండి. దాని నుండి వారికి విడుదలిచ్చి నెమ్మదినిచ్చి సమృద్ధినిచ్చి నీ అందులో వచ్చి ఆశీర్వాదంతో వారిని ఆశీర్వదించండి ప్రభా. వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారిని జ్ఞాపకం తెచ్చుకోండి. ఎవరు ఏ బాధలు ఉన్నారో, ఎవరు నీకు మొరపెడుతున్నారు ప్రభా, వారిని దృష్టించండి నాయన. దృష్టించి నీ కృపలో నీ కొరకు ప్రభా వారు జీవించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని వారికి అనుగ్రహించండి. ఏ విషయంలో మేము ఏకీభవిస్తున్నామో ఈ దినాన్ని మమ్మల్ని మేము ప్రశ్నించుకొని నీకు ఆయాస్కరమైన జీవితంలో జీవించే వారితో మేము ఏకీభవించకుండా, నీ కొరకు వ్యతిరేకంగా మాట్లాడే వారితో మేము ఏకీభవించకుండా, నీ నామానికి అవమానకరంగా జీవించే వారితో మేము ఏకీభవించకుండా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. అలానే అసభ్యాలు దాచుకొచ్చిన డబ్బును వారు చూడలేదు, దోచుకు తెచ్చుకున్న డబ్బుని ఆకారం చూడలేదు. అది వారిని రక్షించలేదు, వారిని విడిపించలేదు. వారికి ఏమాత్రము దానివల్ల మేలు సహాయం దొరకలేదు. ప్రభువా, నీ నుండి మేము దూరం అయితే ఈ లోకంలో మా స్థితిగతులు కూడా అలాగే ఉంటాయన్న సంగతి ఆశించి వారు ఏం కోల్పోయారు, మేము ఆశించి ఏం కోల్పోతున్నాము ఈ దినాన్ని మమ్మల్ని మేము ప్రశ్నించుకొని పరీక్షించుకొని పరిశుద్ధ జీవితం జీవించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయం అందరికీ దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి ఎంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.